హాయ్ ఆల్, మనకి ఏపీ కౌశలం జాబ్ అప్డేట్స్ గురించి మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ మన ఏపీ కౌశలం జాబ్ అప్డేట్స్లో చూసుకుంటే మనకి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు మనకి ఆన్లైన్ టెస్ట్స్ జరుగుతాయి అన్నమాట. ఓకేనా. సో మనకి దగ్గరలో ఉన్న సచివాలయంలో జరుగుతాయి. సో ఈ జరగడంలో ఎవరు క్వాలిఫై అయ్యారో, ఎవరు రాయాలి, ఎలా రాయాలి, ఎన్ని మంది రాయాలి, సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా చాలామందికి కూడా మనకి ఎస్ఎంఎస్ కానీ మెయిల్స్ కానీ రాలేదంటున్నారు అనమాట. సో దాన్ని బట్టి మేము ఎలిజిబుల్ అయ్యామో లేదో తెలియదు, మన ఏముందో తెలియదు, ఉందా లేదో తెలియదు, మేము ఎలా రాయాలని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో అవన్నీ కూడా మన వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం ఏపీ మొత్తంగా ఈ జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకి కొన్ని ఎక్సెల్ షీట్ డేటా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఏ సచివాలయం వారికి ఆ సచివాలయానికి మనకి ఎక్సెల్ డేటా ఫార్మాట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ ఫార్మాట్లో మనకి టోటల్ 10 మెంబర్స్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో టోటల్ ఓన్లీ 10 మంది లిస్టే ఉంటుంది ఆ సీట్లో. సో ఆ 10 మందిలో మీరున్నారో లేదని తెలుసుకోవాలన్నమాట. సో ఎలా తెలుసుకోవాలనుకుంటే ఇది మనకి పబ్లికల్గా డేటా రిలీజ్ అయ్యారు. సో మీరు ఏం చేయాలంటే మీకు దగ్గరున్న సచివాలయంకి వెళ్ళి మీ నేమ్ ఉందో లేదో మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీ నేమ్ ఉంటే అక్కడ మీ డేటు, మీ అక్కడ టేబుల్ కాలంలో మీ స్లాట్ ఎప్పుడు, స్లాట్ టైము, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ పర్టికులర్ స్లాట్కి మీరు ఆ పర్టికులర్ స్లాట్ టైంలో మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ అదేవిధంగా ఎన్ని స్లాట్స్ ఉంటాయి, ఆ స్లాట్ టైమింగ్స్ ఏంటి అనేది కూడా మనం ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి జిఎస్డబ్ల్యూ వాళ్ళు మనకి ఎక్సెల్ ఫార్మాట్ డేటా ఏ సచివాలయంకి వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళ దగ్గర ఈ యొక్క 10% డేటా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు మనకి ఎవ్రీడే 2 పర్సన్స్ ఎగ్జామ్ రాస్తారనమాట. ఓకేనా. సో డైలీ ఓన్లీ ఇద్దరే రాస్తారు, అలాగా 5 days అనమాట. అండ్ మొత్తం 10 మెంబర్స్ అనమాట. ఓకేనా. సో ఎవ్రీడే 2 మెంబర్స్ రాస్తారు 5 days పాటు. సో అలాగా ఆ లిస్ట్లో ఉన్న 10 మెంబర్స్ కూడా రాస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ టైమింగ్స్ చూసుకుంటే మనకి మార్నింగ్ వచ్చేసరికి 11 నుంచి 12 అనమాట, అది స్లాట్ 1. అండ్ ఆఫ్టర్నూన్ చూసుకుంటే మనకి 3 నుంచి 4 అనమాట, అది స్లాట్ 2. ఓకేనా. మనకి డైలీ 2 మెంబర్స్ అని చెప్పింది. సో డైలీ 2 మెంబర్స్కి ఏదో ఒక స్లాట్ వస్తుంది అనమాట. మార్నింగ్ స్లాట్ కానీ ఆఫ్టర్నూన్ స్లాట్ కానీ మీకు ఏ స్లాట్ వస్తే ఆ స్లాట్లో మీరు 1 hour 2 hours ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా అండి. ఇక్కడ మనకి మీరు మీ నేమ్ ఉందా లేదా మీరు ఎలా చూసుకోవాలనుకుంటే ఎలా చూసుకోవాలి అంటే మీరు డైరెక్ట్గా మీ దగ్గరున్న సచివాలయంకి వెళ్ళి మీ నేమ్ ఉందా లేదా వాళ్ళతో కన్ఫర్మ్ చేయించుకోవాలన్నమాట. ఓకే. సో మీరు అక్కడ సీట్ కాలమ్స్ కూడా చూసుకుంటే మీ నేమ్ క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా మీ స్లాట్ టైం కూడా ఉంటుంది అన్నమాట. మీరు ఏ స్లాట్లో మీరు ఎగ్జామ్ రాయాలన్నది. అదేవిధంగా మీకు క్లస్టర్ ఐడి ఉంటుంది, మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మీ డిగ్రీ లేదంటే ఎంటర్ పాస్అవుట్ అయిన ఇయర్ కూడా ఉంటుంది అనమాట. సో మనకి ఇవన్నీ కూడా ఈ ఎక్సెల్ షీట్లో మనకి టేబుల్ డేటా అనమాట. అండ్ ఇంకో డేటా, ఈ యొక్క డేటా ప్రకారంగా మనకి ఇంకోటి లాజిక్ ఏంటి అంటే, సో ఎవరైతే ఈ యొక్క నేమ్స్ ఉన్నాయో ప్రజెంట్ వాళ్ళు, సో రీసెంట్ పాస్అవుట్స్ వాళ్ళనే సెలెక్ట్ చేశారని చెప్పి, అంటే ఆల్మోస్ట్ 7 to 10 మెంబర్స్లో ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్ రీసెంట్ పాస్అవుట్ అంటే 23, 24, 25 వాళ్ళే ఇంక్లూడ్ చేశారని చెప్పి మనకి బయట ఉన్న న్యూస్ అనమాట. సో ఒకవేళ మీ నేమ్ లేకపోతే మీరేం బాధపడక్కర్లేదు. సో దాన్ని కూడా మనకి ఇంకొక సొల్యూషన్ చెప్తాను. ఏంటి అంటే, సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందంతా కూడా మనకి phase 1 అనమాట. అండ్ ఇది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళకి మనకి phase 2లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ phase 2 అనేది మళ్ళీ మనకి 1-2 months అనేది టైం పడుతుంది. సో మనకి అప్డేట్స్ రాగానే మీకు మళ్ళీ అప్పుడు ఇంకో వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరూ కూడా phase 2లో మనకి డెఫినెట్గా ఆపర్చునిటీ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే ఇది phase 1 మాత్రమే అనమాట. phase 1లో ఈ యొక్క పీపుల్ని సెలెక్ట్ చేసి మనకి ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు మీ టైమింగ్స్ బట్టి మీరు 1-2 hours ముందే ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి, మీ కెమెరా చెక్ చేసుకోవాలి, మైక్ చెక్ చేసుకోవాలి, మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఫాల్ట్ ఉంటే మీ యొక్క టెస్ట్ అనేది ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అందుకనే మీరు ఎంత ముందు వెళ్తే అంత బెటర్ అనమాట. ఎందుకంటే మీ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఒరిజినల్ టెస్ట్ రాసే ముందు. మీకు ఏమైనా ఫాల్ట్ ఉంటే వాళ్ళే మీకు రెక్టిఫై చేస్తారనమాట. ఓకేనా. సో ఎందుకంటే మీకు మళ్ళీ ఎగ్జామ్ మధ్యలో ఏమైనా ఫాల్ట్ ఉంటే ఎగ్జామ్ ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇది మన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.